జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విద్యా వినయ సంపన్నం వీధిరాగం వివేకం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీ. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేడు మనం తెలుసుకునేటువంటి విషయం వినాయక నవరాత్రులు ఇంతకాలం మనం జరుపుకున్నాం. వినాయకుని యొక్క నిమజ్జన ఏ రోజు చేయాలి, ఎలా చేయాలి, చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అనే అంశాన్ని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. వినాయక నవరాత్రులు అంటే నిజానికి ప్రతి ఒక్క కొన్ని మాసాదుల్లో కొన్ని దేవతలకు నవరాత్రులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. ప్రధానంగా సంవత్సరం ప్రారంభమయ్యేపాటికి వసంత నవరాత్రుల్లో సీతారామ నవరాత్రులతో ప్రారంభమవుతూ ఉంటుంది. ఆ తర్వాత వైశాఖ మాసానికి వచ్చేపాటికి మనకు నారసింహ నవరాత్రులు ఉంటాయి. భాద్రపద మాసం వచ్చేపాటికి వినాయక నవరాత్రులు ఉంటాయి. ఆశ్వేజ మాసం వచ్చేపాటికి దేవీ నవరాత్రులు ఉంటాయి. ఇక మాఘమాసం వచ్చేపాటికి అక్కడ శారదా నవరాత్రులు, శ్యామలాదేవి నవరాత్రులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా నవరాత్రులు అనేటువంటివి ఆయా దేవతలను అనుసరించి అర్చన చేస్తుంటాం. ప్రధానంగా ప్రస్తుతం మనం చెప్పుకునేటువంటివి వినాయక నవరాత్రులు. 9 రోజుల పాటు పార్థివ గణపతిని అంటే మట్టితో చేయబడినటువంటి వినాయకుణ్ణి సంవత్సరానికి ఒకమారు భాద్రపద శుద్ధ చవితి నుండి ప్రారంభించుకుని 9 రోజుల పాటు చేయాలి. అయ్యా, కొంతమందికి వీలు పడక ఒకరోజే వినాయకుడి ప్రతిష్ఠ చేసేవారు ఉంటారు. కొందరు 3 రోజుల పాటు చేస్తారు, కొందరు 5 రోజుల పాటు చేస్తారు, కొందరు 7 రోజులు చేస్తారు, కొందరు 9 రోజులు చేస్తారు, మరికొందరైతే 11 రోజుల పాటు చేస్తారు. మహారాష్ట్రలోనైతే 21 రోజులు చేస్తారు వినాయకుని యొక్క ఉత్సవాదులు. అయితే 11వ రోజు ఎప్పుడు వినాయక నిమజ్జనం చేయాలి అంటే భాద్రపద శుద్ధ చతుర్దశి. ఆ రోజునే అనంత పద్మనాభ స్వామి వ్రతం అంటుంటారు, అనంత చతుర్దశి అంటుంటారు. ఈ అనంత చతుర్దశి రోజు వినాయక నిమజ్జనం అనేటువంటిది చేయాలి. ఆ వినాయక నిమజ్జనం అనంత చతుర్దశి అనేటువంటిది ఈ సంవత్సరం మనకు 17వ తేదీ సెప్టెంబర్ 2024 రోజు వస్తూ ఉన్నది. ఆ రోజు వినాయక నిమజ్జనం, అదే రోజు అనంత పద్మనాభ స్వామి వ్రతం కూడా ఆచరించుకుంటూ ఉంటారు. అలా అనంత చతుర్దశి రోజు వినాయకునికి చక్కగా 11 రోజుల పాటు అర్చన చేసి ఉత్తర పూజనము చేసి ఆ బ్రాహ్మణోత్తమునకు దక్షిణ తాంబూలాదులు ఇచ్చి ఆ పిదప వినాయకునికి ఉద్వాసన చేసి వినాయకుణ్ణి ఊరేగింపుగా తీసుకెళ్ళాలి. ఊరేగింపుగా తీసుకువెళ్ళి ఆ వినాయకుణ్ణి ప్రవాహ జలం అంటే పారేటువంటి నీటిలో నిమజ్జనం చేయాలి. ఇది ప్రధానం. అయ్యా, నేను పట్టణాదుల్లో నివసిస్తున్నా, పల్లెటూళ్ళలో అంటే చక్కని కాలువలు, నదులు, సముద్రాదులు ఉంటూ ఉంటాయి కదా. మరి మేము పట్టణాదుల్లో నివసిస్తున్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న పట్టణాదుల్లో అయితే ప్రధానంగా సముద్రంలో విసర్జన చేయడం చాలా మంచి విషయం, లేదా నదుల్లోనైనా. లేనట్లయితే పట్టణాదుల్లో చెరువులు ఉంటాయి, స్వచ్ఛమైన చెరువుల్లో మాత్రమే చేయండి. కానీ మురికి కాలువలు, మరుగుదొడ్లు అందులోకి వదిలేటువంటి చెరువుల్లో మాత్రం దయచేసి చేయకండి. ఆ పాపాన్ని మూటకట్టుకోకండి. అలా చేయడం కన్నా మనము జల విసర్జనం ఇంట్లోనే ఒక కుండీలోనైనా నీటిలో విసర్జనం చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే మురికి నీళ్లలో
విసర్జనం చేసిన దానికన్నా మరొక పాపం అనేటువంటిది ఉండదు. అందుకొరకే స్వచ్ఛమైనటువంటి జలంలో విసర్జన చేయండి. వీలైతే కాస్త దూరమైనా వెళ్ళండి. ఆ వినాయకుణ్ణి నిమజ్జనం చేయడం, అక్కడ ప్రసాదాలు పంచిపెట్టి అక్కడ భజనాది కార్యక్రమాలు చేస్తూ వినాయకునికి అప్పుడు మరాఠీలో చెబుతూ ఉంటుంటారు. మహారాష్ట్ర సాంప్రదాయంలో గణపతి బొప్ప మోరియా పుడిచా వర్షి లౌకర్య అంటుంటారు. అంటే స్వామి అయ్యా నేను పంపిస్తున్నాను, వచ్చే సంవత్సరం త్వరగా మళ్ళీ వచ్చి మా యొక్క నోములను అందుకోవయ్యా ఓ గణపయ్య అని చెప్పి మహాగణాధిపతిని చక్కగా ప్రార్థిస్తూ ఉంటుంటారు. ఇలా మహాగణాధిపతిని చక్కగా 11 రోజుల పాటు ఎవరైతే అర్చించుకుని ఈ విధంగా విసర్జన చేస్తూ ఉంటారో అనంత పద్మనాభ స్వామి వ్రతము రోజు నిజానికి విసర్జన చేయాలి. కొందరు 5 రోజులు 7 రోజులు 9 రోజులు సంకల్పం చేసుకునేటువంటి వారి ఇష్టం అది. కానీ ప్రధానంగా మనం పెట్టే రోజే సంకల్పం అనేది చేయాలి. ఎన్ని రోజులు ఏం పెట్టగలను, ఎన్ని రోజులు చేయగలను, ఆ విధంగా నిత్యము ప్రాతకాలము సాయంకాలము ధూపదీప నైవేద్యాదులతో చక్కగా అర్చన చేసి భక్తితో భజనలు మొదలగు కార్యక్రమాలు చేయడం, వీలైతే అన్నదానాది కార్యక్రమాలు చేసుకోవడం, ఇలా చేసి చివరి రోజు మహాగణాధిపతిని విసర్జన చేయడం, అందరూ ఆనందంగా కోలాట రావడం, ఇలాంటివి భజనలు చేయడం, ఆ ఆనందంతో మహాగణపతిని విసర్జన చేయడం వల్ల మహాగణాధిపతి యొక్క కృప లభిస్తూ ఉంటుంది. కొందరికి కొన్ని ప్రాంతాల్లో మట్టి వినాయకుణ్ణి ఇంట్లోనే స్థిరంగా ప్రతిష్ఠ చేసుకుంటారు. అదేంటి? ఇది విచిత్రంగా ఉండే. ఎక్కడైనా కానీ మట్టి వినాయకుణ్ణి విసర్జన చేయమని చెప్పారు, కానీ ఇంట్లో ప్రతిష్ఠ చేసుకోవడం ఏమిటి అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంటుంది. అంటే కొన్ని సాంప్రదాయాల్లో పూర్వకాలంలో ఏం చేసేవారంటే వినాయకుడి విఘ్నాలను తొలగించేటువంటి వాడు కనుక 9 రోజులు కానీ 11 రోజులు కానీ ఆ వినాయకుడిని అర్చన చేసి ఆ ఇంటిలో ఉన్నటువంటి ఏదైనా ఒక అల్మారా కానీ గూడు కానీ ఏదైనా ఉన్నట్లయితే ఆ గూటిలో పెట్టేసేసి వినాయకుడికి ఊపిరి సల్పనీయకుండా పూర్తిగా మూసివేయడం. అదేమిటి? వినాయకుడిని మూసివేయడం ఏమిటి? ఇలా చేస్తే ఏమొస్తుంది? అది మహాపాపం కదా అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. కాదు, అక్కడ అందులో కూడా ఒక వ్యావహారికం, ఆ యొక్క ఆచారము విచారము కూడా సాంప్రదాయం కూడా ఉన్నది. ఏమిటంటే అలా చేయడం వల్ల సంతాన ప్రాప్తి లేనటువంటి వారికి అలా 1 సంవత్సరము పాటు కానీ 2 సంవత్సరాల పాటు కనీసంగా వినాయకుడిని అలా సంవత్సరము పాటు పూర్తిగా ఉంచడం, తర్వాత సంవత్సరం తర్వాత విసర్జన చేయడం, మరలా సంవత్సరం తర్వాత మరలా వినాయకుడిని అలా కనీసం 2 కానీ 3 కానీ సంవత్సరాలు చేస్తే తప్పకుండా సాధ్యమైనంత వరకు మొదటి సంవత్సరంలోనే సంతానం భాగ్యం కలుగుతుంది. లేదా 2వ సంవత్సరం కానీ 3వ సంవత్సరం కానీ తప్పకుండా సంతాన భాగ్యం అనేది కలిగే తీరుతూ ఉంటుంది. ఇది చాలా సాంప్రదాయంలో కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కనుక మనకు తోచిన విధంగా ఇలా చేయాలి అనుకునేటువంటి మనస్సులో కోరిక కలిగినటువంటి వారు అలా చేసుకుని తమ కోరికను తప్పకుండా నెరవేర్చుకోవచ్చు. కానీ ఎప్పుడైతే గూటిలో పెట్టాడతారో మేము నిత్యం అర్చన చేయాలా అలాంటిది ఏమీ అవసరం లేదు. ఎప్పుడైతే పెట్టేస్తారో అక్కడ వినాయకుడిని పూర్తిగా మనం బంధించేసామన్నట్టు అలా బంధించడం అనేటువంటిది ఇలా సాంప్రదాయం సాగుతున్నది కొన్ని ప్రాంతాల్లో. అలా మనకు చేయాలి, మన కోరిక నెరవేర్చుకోవాలి అని అలాంటి సాంప్రదాయాన్ని ఆచరించాలి అనుకునేటువంటి వారు తప్పకుండా ఆచరించుకొని మీ యొక్క కోరిక నెరవేర్చుకోవాల్సిందిగా మనవి. ఓం స్వస్తి.